గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి తద్య ఉదయం 7:50 తదుపరి చవితి నక్షత్రం విశాఖ రాత్రి 12:11 తదుపరి అనురాధ వర్షం తెల్లవారుజామున 4:33 మొదలు దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుంచి 5:09 అమృత గడిలో మధ్యాహ్నం 2:25 నుంచి 4:11 రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి, మూసి నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా, ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, కాకను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వంసం, రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయోత్సవం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. స్వింగ్లో కింగ్ ఎవరు, అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఓడుతున్న ట్రంప్ హారిస్ అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే విశ్రాంతి వేళ విచ్చుకుపడిన మృత్యువు, బలగాల రాకను పసిగట్టలేకపోయిన మావోయిస్టులు, ఎన్కౌంటర్లో 31 మంది మృతితో భారీ నష్టం వాటిల్లింది. మృత్యుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు. 16 మందిని గుర్తించిన పోలీసులు, వారిలో కీలక నాయకురాలు నితి అలియాస్ ఉర్మిళ ఉన్నారట. దసరా నుంచి ధాన్యం కొనుగోలు నల్గొండ మెదక్ జిల్లాలతో ఆరంభించనున్నారట. ఒక్కరికే 2 పోస్టులు రావు, తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల, ఆ తర్వాతే ఎస్జిటి జాబితా అని చెప్పేసి చెప్తున్నారు. సీఎం అన్ని అబద్ధాలే అంటూ 100% రుణమాఫీ అవాస్తవం, ఢిల్లీకి మూటలను పంపించడానికే మూసి ప్రక్షాళన, ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా, కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడారట. పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు. కాంగ్రెస్ ని నడిపేది అర్బన్ నక్సల్స్, ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా. తెలంగాణలో ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఒకరికే 2 పోస్టులు రావు, హర్యానాలో అస్సాం, కాశ్మీర్లో హంగ్, ఎగ్జిట్ పోల్స్ అంచనా, వరదలతో అతలకుతం, విరాళాలతో ఉపశమనం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఈ వీనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ హ్యాట్రిక్ కలలే, ఎగ్జిక్యూట్ ఫోర్స్ ఏకగ్రీవ జోసెం, కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కి మొగ్గు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కలలకు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయట. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందని చెప్పేసి ఇండియా టుడే మొదలుకొని పీపుల్స్ పల్స్ దాకా అన్ని పోల్స్ కూడా ముక్త కంఠంతో పేర్కొన్నాయట. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ సంకీర్ణ ఆధిక్యం సాధిస్తుందన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కాలకేయ మూటల మారారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అడ్డుపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ మండిపాటు పడ్డారట. వారి ఫామ్ హౌస్ల కోసం మూసి పన్నులను వాసులను కవచంగా వాడుకుంటున్నారు. ప్రజల ఆస్తి తగ్గుతుంటే మీ ఆస్తులు ఎలా పెరిగాయి? మూసి నిర్వాసితులను అనాథలను చేయము, అండగా ఉంటాం. వారికి అంబార్పేట్ పోలీస్ అకాడమీ, మలక్పేట్ రేస్ కోర్స్ స్థలాలలో ఇల్లు కట్టేస్తామని చెప్పేసి రేవంత్ తెలిపారట. హైడ్రాకు చట్టబద్ధత అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం, జిహెచ్ఎంసీ చట్టానికి సవరణలో ప్రత్యేక అధికారాలు, ఆ చట్టంలోని 374(a)ను సంవరిస్తూ 374(b) ఏర్పాటు అంటున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పై ప్రభుత్వానికి పూర్తి అధికారం. రీజనల్ రింగ్ మరింత లాంగ్, 200 కిలోమీటర్లను మించనున్న రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్లో పలు జలాశయాలు. సొసైటీలో సభ్యత్వ బేరం, జూబ్లీహిల్స్ సొసైటీలో భాగం కండి అంటూ సొసైటీతో సంబంధం లేని ప్లాట్ల అమ్మకాలు, ₹100 కోట్లు స్కామ్ అంటూ ఆరోపణలు వస్తున్నాయట. మూసి బ్యూటిఫికేషన్ కాదు లుటిఫికేషన్ అంటూ రైతుల రుణమాఫీకి పైసలు లేవు, కానీ 1,50,000 కోట్లతో మూసి ప్రాజెక్టు అంటూ కేటీఆర్ తెలిపారు. జానీ మాస్టర్కు షాక్, నేషనల్ అవార్డు నిలిపివేత,
అవార్డుల కమిటీ ప్రకటన. ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. హైడ్రాను ఆపితే హైదరాబాద్ మరో వయానాడే. ఇంకా వన్ వేలోనే రాకపోకలు. డిఎస్సికి నకిలీల బెడత. తప్పుడు స్థానికతతో ధ్రువపత్రాలు సమర్పిస్తున్న పలువురు అభ్యర్థులు. 10 ఏళ్లుగా బోర్డు మీటింగ్ నిర్వహించలేదా? మంత్రి సీతక్క వినిమయం. ఎస్ఆర్డిఎస్ ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారట. కాలేజ్ల మురుగు కుప్పల అంటూ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపై ఆరా తీసిందట. పూలను పూజించే గొప్ప సంస్కృతి మనది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత. కొండ సురేఖకి అండగా ఉన్నాం. ఈసారి మహిళా సంఘాలు సభ్యులకే బతుకమ్మ చీరలు అంటూ పొన్నం తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దీక్ష చేస్తాం. రాహుల్ ఇంటి ముందు దీక్ష చేస్తానన్న హరీష్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్. కేసీఆర్ గుండెను 9.5 ఏళ్లు ఫ్రిడ్జ్లో పెట్టారా అని ప్రశ్నించారు. కోర్టులో సరిపడ్డ సిబ్బందిని నియమిస్తాం. హైకోర్టు జస్టిస్ మాధవిదేవి తెలిపారు. రీజనల్ రింగ్ మరింత లాంగ్. నేను చూసుకుంటా అంటూ సీట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త షోరూమ్ ప్రారంభించారు. మేడిపల్లి. వన్ ఫ్యామిలీ 20 గిన్నీస్లో అంశాన్నిచ్చారు. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. 6 నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశాన్ని ఇస్తుంది. భవిష్యత్తు తరాల కోసమే మూసి ప్రక్షాళన. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ చొరవతో స్వదేశానికి గల్ఫ్ బాధితుడు. ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న నిర్మల్ జిల్లా వాసి. కుటుంబ సభ్యులతో కలిసి సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన రాథోడ్ నామదేవ్ అంటూ వార్తిచ్చారు. స్థానిక పోటీకి 2 పిల్లలు నిబంధనని ఎత్తివేత. ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా చట్టానికి సవరణ తెచ్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఆర్డినెన్స్. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధన ఎత్తివేత. తాజాగా గ్రామీణ స్థానిక ఎన్నికల్లోనూ పోటీకి వెసలుబాటు అని చెప్తున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హర్యానా అస్థినాదే అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ. అన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్లలో సంపూర్ణ ఆధిక్యం ఉంది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ బీజేపీకి 27. ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. 8.2 రాష్ట్రాల్లోని ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్ అయింది. గత ఎన్నికల కంటే 7% తక్కువ కావడం జరిగిందట. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. 30 తుపాకులు స్వాధీనం. దంతెవాడకు మృతదేహాలు. 15 మృతదేహాలు గుర్తింపు. వీరిపై ₹1.30 కోట్లు రివార్డ్. అబోజ్మాడ్లో 50-70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బల్గాల కుమ్మింగ్. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులు. మృతుల్లో తెలంగాణ వారెవరూ లేరు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజన్. మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు. దండకారణ్యం ఎంత మాత్రం సురక్షితం కాదనే ఆలోచన. తెలంగాణలో బలమైన స్థావరాలు ఏర్పాటుకు ప్రణాళిక. ఆసన్న క్షేమమైన స్వగ్రామంలో ఆందోళన. నిర్వాసితులను అనాథాలని చేయం. మూసి పరివాహక ప్రజల ఆందోళన చెందదు. ఆదుకుంటాం. ప్రత్యామ్నాయం చూపిస్తాం. 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఆస్తులో సగం ఇవ్వగలరా? సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకి వెళ్లి చిప్పకూడు తినడం ఖాయం. కాకా స్ఫూర్తితో ముందుకు సాగుతాం. వెంకటస్వామి జయంతి వేడుకలో సీఎం. మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ. సీఎంపై పరువు నష్టం దావా వేస్తా అడ్డుగోలుగా మాట్లాడిన మంత్రిని బదలను. మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే అంటూ కేటీఆర్ తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత. గెజెట్ విడుదల. కుటుంబాన్ని బలికొన్న ఆన్లైన్ బెట్టింగ్. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. రూపాయల్లో లక్షల్లో అప్పు చేసిన కొడుకు. పొలం అమ్మి 5 లక్షలు తీర్చారు తండ్రి. మిగిలిన 7 లక్షల స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షల కొడుకు ఖాతాలో ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లో పోగొట్టిన కొడుకు. తీర్చే మార్గం లేక ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురుచూపులు. కాంగ్రెస్ హామీలు బూటకం. కర్ణాటకలో ఆ పార్టీ సర్కార్ సాగు ప్రాజెక్టులు ఆపేసింది. ప్రధాని మోదీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ అయ్యాయి. కోర్టు దిక్కన్న నోటీసులు. ఇంజనీరింగ్, మాప్ యాప్ కౌన్సిలింగ్, మెడికల్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులకు హైకోర్టు తెలిపింది. కొండ సురేఖకు మేమంతా అండగా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఆమెపై దాడి ఎందుకు? ఈ అంశం ఇంతటితో ముగిస్తే మంచిది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూసుకుంటే, గట్కేసర్ సిఐ సస్పెన్షన్ అయ్యారు. హత్య కేసులో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వేటు పడింది. బట్టి ఇంట్లో చోరీ కేసులో 2 అరెస్ట్ చేశారు. పునర్వాస హామీలు అమలుకు ఎన్నాళ్ళు? కవల్ అభయారణ్యం నుంచి 5 నెలల క్రితం 2 గ్రామాలు తరలింపు. తమకిచ్చిన హామీల అమలుకు 142 కుటుంబాలు ఎదురుచూపు. ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సీఎంపై పరువు నష్ట దావా వేస్తాం. అలాగే జమ్మూ కాశ్మీర్లో నామినేటెడ్ మంటలు. తొలిసారిగా అసెంబ్లీలో 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థలకు నిధులు విధులు బదలాయింపే లక్ష్యం రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజయ్య తెలిపారు. యజ్ఞంలా మూసి ప్రక్షాళన, హైదరాబాద్లు కొనసాగుతాయి. కేటీఆర్వి అవగాహన లేని మాటలు. హరీష్ రుణమాఫీపై చర్చకు సిద్ధమా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. హన్మకొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో రైతు దుర్మరణం చెందారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు. సబ్స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా చింతకానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పండగ పూట తెగిన ఆధారం. సిరిసిల్ల నేతలకు తప్పని పస్తులు. బట్ట ఉత్పత్తి జరిగిన గిట్టుబాటు లేదు. నేటి నుంచి టెక్స్టైల్ పార్క్ బంద్ అంట. లెబనాన్లో ఆమస్ కీలక నేత హంతం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ విమర్శించడం హాస్యాస్పదం అని చెప్పేసి మంత్రి సీతక్క తెలిపారు. కకృతితో కల్తీ, నెయ్యి నాణ్యతలో అడ్డుగోలుగా రాజీ. ధరలో శ్రీ వైష్ణవి ఏఆర్ డైరీ మాయా. కోట్ చేసిన ధర కంటే రివర్స్లో 100కు పైగా తగ్గింపు, ఇంకా తగ్గిస్తామంటూ ఎల్వన్గా మారిన ఏఆర్ డైరీ అని చెప్పేసి చెప్తున్నారు. బుర్కినా ఫాసాలో మరణ హోమం. 600 మంది కాల్చివేత. ఆల్-ఖైదా అనుబంధ సంస్థ దుచర్య. వలస కూలీలకు రేషన్ కార్డులు జారీలో ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. విదేశాలకు వెళ్లడానికి పెండింగ్ కేసులు అడ్డు కావు. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలి అంటూ రాహుల్ తెలిపారు. రుణమాఫీకి తెలంగాణ రైతులు ఎదురుచూపు. బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మహారాష్ట్రలో ప్రధాని మోదీ విమర్శించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే డ్రగ్స్ అని బెదిరించి డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి రూపాయలు 24.58 లక్షలు కాజేశారట. ఒక వృద్ధుడిని మోసగించిన సైబర్ కేటగాళ్లు. విచారణపేట 6 గంటల పాటు వీడియో కాల్లో బెదిరింపులు. నకిలీ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి 2.33 లక్షలు పోగొట్టుకున్న మరో వృద్ధుడు. కుటుంబాన్ని బల్కొన్న ఆన్లైన్ బెట్టింగ్ అంశాన్ని ఇచ్చారు. అలాగే సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీలో 14 నుంచి తరగతులు. తొలి ఏడాది BA ఇంగ్లీష్, BA ఎకనామిక్స్ కోర్సులు. రెండిటిలో 25 చొప్పున సీట్లు, 15 సీట్లు భర్తీ కావడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 75 ఏళ్లుగా నిత్య పోరాటం. సవాళ్లున్న సాంకేతిక సాయంతో ఇజ్రాయెల్ ముందడుగు. ఎడారులో వ్యవసాయం. పౌరులందరికీ యుద్ధ నైపుణ్యంలో శిక్షణ. ఏపీ దొంగ దెబ్బ. రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు. ప్రధాన వార్తగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. NGT ఆదేశాలు బేఖాతారు. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లో బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక. 100 అడుగుల లోతు, 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్లు భారీ కాల్వకు ప్లాన్. ఏపీ వైపు 5 కిలోమీటర్లు తవ్వకం పూర్తి. 3,825 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు. 111 టీఎంసీలు తరలించే ప్రతిపాదన. పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాల్వ. ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారే. నల్గొండ, పాలమూరులో శాశ్వత కర్వే. రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించి బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం. రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం అంటున్నారు. 3 రైతులు విషాదాంతం. సరైన దిగుబడులు రాక ఆందోళన. అప్పులు తీర్చే మార్గం లేక ఆవేదన. పురుగుల మందు తాగి బలవన్ మరణం. జనగామ, హన్మకొండ జిల్లాలో విషాదం. రుణమాఫీ కాక పాలమూరులో ఆగిన రైతు గుండె. ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి అంశాన్నిచ్చారు. బంపర్ జోన్కు బుల్డోజర్. మూసి ప్రజలపై మరో పిడుగు. స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. FRL నుంచి ఇరువైపులా 30 మీటర్ల వరకు బంపర్ జోన్.
కూలనున్న పలు అపార్ట్మెంట్లు, అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలు అని చెప్పేసి వార్తిచ్చారు. బోనస్కు కొలతల కొర్రె. కొలత ప్రామాణికంగానే సన్నాలకు బోనస్. ప్రత్యేక పరికరాలను తెప్పించిన సివిల్ సప్లై. 10,000 కాలిఫర్స్ పరికరాలు కొనుగోలు అంశాన్ని ఇచ్చారు. రాజీవ్ గాంధీకి రేవంత్ ద్రోహం. పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి రాజు తపన అధికారులు కాలరాసేందుకు రేవంత్ తహతహ. జిహెచ్ఎంసీ అధికారాలు ఇక హైడ్రా చేతికి బదలాయిస్తూ గెజెట్ విడుదల. రాజు ఊపిరి పోస్తే రేవంత్ చావు దెబ్బ అంటూ కాంగ్రెస్ సీనియర్లు తెలిపారు. ఇందూరులో నిడ్రా హైడ్రా తరహాలో ఏర్పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपति बाप्पा
गणपति बाप्पा मोरया। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కళ నెరవేరకుండానే కడతీరిపోయారు. కుటుంబం బలవన్మరణంతో ఎడపల్లి మండలం వడ్డపల్లిలో విషాదం. ఎడపల్లి మండలం వడ్డపల్లిలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన కాల్చి వేస్తుంది. అందరితో కలివిడిగా ఉండే రంగనవేణి సురేష్, ఏమలత, హరీష్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరో అంశాన్ని చూస్తే ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన. నగరంలోని నిర్మల్ హృదయ పాఠశాలలో 4 రోజుల కొనసాగిన టీఎస్సీ 2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శనివారం ముగిసింది. సంప్రదాయ వారధులు మధ్యాహ్న భోజన నిధులు విడుదల. జిల్లాలో ప్రభుత్వ బడుల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు 2024-25 బకాయిలతో పాటు రెగ్యులర్ బిల్లులు విడుదలైనట్లు డీఓ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు చోటు. అన్నపూర్ణావతారం పండ్లతో అలంకారం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శనివారం అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. రూపాయల లక్షల్లో ఆదాయం, వసతులు శూన్యం. మేకల అంగడిలో అన్ని సమస్యలే. జీజీహెచ్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నకిలీ ధృవపత్రాలపై విచారించాలని వినతి. చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల బొమ్మ. జిల్లాలో బతుకమ్మ వేడుకలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మహిళలు శనివారం బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. సిఎంసిలో వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి. అన్నపూర్ణదేవి ఆదుకో తల్లి ఆంశాన్నిచ్చారు. వ్యాస రచన పోటీలు నిర్వహించారు. వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా పట్టణాభివృద్ధి కమిటీ 27 నామపత్రాలు. కబ్జాదారులపై చర్యలకు వినతి చేశారు. నిజామాబాద్ అర్బన్ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అంటూ వార్తిచ్చారు. సంప్రదాయం వారధులు బతుకమ్మను భావితరాలకు తెలుపుతున్న అతివలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. క్రీడా స్ఫూర్తిని చాటాలంటే క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. గునుగు పూల కోసం గిరిపల్లెలకు జ్వరాల వార్డు పరిశీలించారు. రోగితో మాట్లాడుతున్న వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్. జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు సింధు. ఎల్లారెడ్డికి సంబంధించిన వార్తిచ్చారు. 4 గేట్లెత్తి గోదావరిలోకి వదిలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎక్కువ నుంచి 27,607 క్యూసెక్ల వరద చేరుతుంది. రెజ్లింగ్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. స్తంభం ప్రయాణానికి అడ్డం, నూతన చట్టాలపై అవగాహన. గుమ్మానికి గుమ్మడి. టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా కిషన్. తెలంగాణ గెస్టెడ్ అధికారులు టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అల్క కిషన్ ఎన్నికయ్యారు. స్థానిక టీఎన్జీఓ భవన్లో శనివారం ఎన్నికలు నిర్వహించారు. జూదర్ల పట్టివేత బాల్కొండలో. నేడు బాల్కొండలో బీసీల మహాసభ నిర్వహించనున్నారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ అంటూ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఉత్సాహంగా ఆడుతున్నారు. జిల్లాలోనూ హైడ్రా ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు. మీడియాతో చిట్చాట్లో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అంకు పరివార్ బోధనలో ప్రత్యేకత చాటుకుంటున్న ఉమ్మడి కుటుంబం. ఘనంగా వెంకటస్వామి జయంతి. టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా అల్క కిషన్ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే ముగిసిన ధృవపత్రాల పరిశీలన. గర్భంలో మృత శిశువుతో 3 రోజులు. వైద్యులు స్కానింగ్ సెంటర్ తప్పిదం వలన ఓ నిండు గర్భిణి మృత శిశువుతో 3 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. చివరకు విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిజాం సాగర్లోకి 8,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. వైద్యులు సమయపాలన పాటించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. వైద్యుల కొరత తీర్చడానికి చర్యలు. అలాగే కిటకిటలాడిన మేకల సంత. దసరా నేపథ్యంలో రూపాయలు 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయట. నవీపేటలో మేకల సంత శనివారం. ఎస్ఆర్ఎస్కి తగ్గిన వరద. అలాగే చంద్రగంట దేవిగా మండల కేంద్రంలో సత్య గంగవ్వ మండపంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి శనివారం 3వ రోజు చంద్రగంట దేవిగా దర్శనమిచ్చింది. మండపం వద్ద హోమం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుమ్మడికాయలను దేవి వద్ద ఉంచారట. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. గీతా కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు. మక్క రైతును వేటాడుతున్న వర్షం. తడిసి ముద్దైన మక్కలు. ఆందోళనలో రైతులు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు టార్చ్ రిలే. ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలి అంటూ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు. అలాగే క్రైమ్ కారణాల వార్తలు చూసుకుంటే పాన్ షాప్ దగ్ధమైంది ఆర్మూర్లో. జేబు దొంగలు చేతివాటం బిక్కనూర్. యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు నవీపేటలో. బైక్ చోరీ కేసులో అరెస్ట్ అయిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు బిక్కనూరులో. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ జరిగాయి. కారును ఢీకొన్న లారీ బిక్కనూరులో. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. నిజామాబాద్ రాష్ట్ర ఎస్జీఎఫ్ అండర్-14 రెజ్లింగ్లో ఉమ్మడి జిల్లా సత్తా చాటింది. పీడీఎస్ సిండికేట్లో కలవడం లేదని దాడి. బిక్కనూరులో వానరుల దండు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జకనంపల్లికి సంబంధించిన వార్త ఇచ్చారు. పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. ఘనంగా అయ్యప్ప మాస పూజోత్సవం నిర్వహించారు బాల్కొండలో. 27 నామినేషన్లు దాఖలు. ఉపాధ్యాయులకు సన్మానం. కొనసాగుతున్న జెన్కో ఉద్యోగుల నిరసన. ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. బలి తీసుకుంటున్న బెట్టింగ్ భూతం. జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్కు బలైపోతున్న కుటుంబాలు.
సరదా కాస్త వ్యసనంగా మారుతున్న వైద్యం, అత్యాశకు పోయి రూపాయలు లక్షలు నష్టపోతున్న అమాయకులు, అప్పుల పాలై ఆత్మహత్యలను పాల్పడుతున్న బాధితులు. విషాదం కుటుంబాన్ని బలుకొన్న ఆన్లైన్ బెట్టింగ్, అప్పుల పాలైన ముగ్గురు ఊరేసుకునే ఆత్మహత్య, ఎడపల్లిలోని వడ్డపల్లిలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. యువత అప్రమత్తంగా ఉండాలి, నరేంద్రచారి సిసిఎస్ ఏసీపీ నిజామాబాద్ తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి, విద్య, వైద్య, క్రీడా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గౌరమ్మ ఉయ్యాలో నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, కళాశాలలో బతుకమ్మ వేడుకలు, కోర్టు ఆవరణలో బతుకమ్మ ఆడిన జిల్లా న్యాయాధికారులు, న్యాయవాదులు అని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, జనం నెత్తిన నీడ్ర, ఆక్రమణలు తొలగింపు సాధ్యం, కూల్చివేతలో బంధు ప్రీతి ఉండదు, బాబు పేల్చిన పీసీసీ చీఫ్ మహేష్, పులాంగ్ పరివాహక ప్రాంత వాసుల్లో భయం నెలకొంది, అమలు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నిజామాబాద్లోనూ హైదరాబాద్ తరహాలో అమలు చేయనున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. వడ్డేపల్లిలో విషాదం, కుటుంబాన్ని బలుకొన్న బెట్టింగ్, కుమారుడితో పాటు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే మూగ జీవాల మృత్యుఘోష, ప్రబులుతున్న వింత వ్యాధి, 5 రోజుల్లోనే 13 ఆవులు మృతి చెందాయి. దీని పట్ల పశు వైద్యాధికారులు పట్టించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. మేకల సంత కిటకిట రూపాయలు 3 కోట్ల క్రయ విక్రయాలు జరిగాయట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.